గుణతో గొడవ పెట్టుకున్న రోహిణి హాస్పిటల్లో మీనాకి నిజం చెప్పేసిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనోజ్ అంటూ ఉంటాడు అందరి ముందు, నా భార్య చాలా గొప్పది, చాలా మంచిది. నేను కళ్ళు పోయి నాకు ఏమైపోతుందో అని, నేను చూపు చూడలేమో అని భయంతో చివరికి తను కళ్ళు తీసి నాకు పెట్టమని డాక్టర్ని ఎంతో ప్రాధాయపడింది అని అంటూ ఉంటాడు మనోజ్. అవును, అసలు ఇలాంటి భార్య ఎవ్వరికీ కూడా దొరకదు. నిజంగా నువ్వు ఏనాడు అదృష్టం చేసుకున్నావురా అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా. ఇంత మంచి కోడలు రావడం మనం ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని ప్రభావతి కూడా పొగుడుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అవును, అసలు భర్తకి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో కనీసం ఎవ్వరికీ కూడా ఫోన్ చేయకుండా బాధపడుతూ కూర్చున్న గొప్ప భార్య ఆమె అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న శృతి. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి శృతి మాటకి రోహిణి షాక్ అయిపోతూ, అమ్మో ఈ శృతి మామూలుది కాదు, ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడకూడదో కూడా తెలీదు. ఇప్పుడు అసలైన పాయింట్ అయితే పట్టి ఇప్పుడు అందరి ముందు చెప్పింది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక ప్రభావతి అంటుంది, ఎవరికైనా అసలు ఏం తోస్తుంది? భర్త ఆ పరిస్థితిలో ఉంటే తను ఎవరికని ఫోన్ చేస్తుంది? అసలు అలాంటి టైంలో ఏమన్నా తోస్తుందా? ఏమీ తొయ్యదు. నువ్వు రోహిణి గురించి తప్పుగా మాట్లాడుకో అని శృతికి చెప్తూ ఉంటుంది ప్రభావతి. అవును, మరి మీ పెద్ద కోడల్ని ఎవరు ఏమీ అనడం లేదులేండి. చిన్న కోడల్ని, మధ్యలో ఉన్న కోడల్ని ఎవరేమన్నా సరిపెట్టుకుని పోతారు. అలాగే మొదటి కొడుకుని, పెద్ద కొడుకుని, పెద్ద కోడల్ని ఏదైనా అంటే మాత్రం మీరు అసలు కూడా క్షమించరు అని శృతి అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకమ్మా, నువ్వు ఫర్నిచర్ షాప్కి వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను కూడా వస్తాను రోహిణి, ఇంట్లో కూర్చొని బోరు కొడుతుందని మనోజ్ అనడంతో, ఒక 2 రోజులు మనోజ్, తర్వాత ఇక నువ్వే షాపు చూసుకుందు కానీ నేను అటు పార్లర్ని ఇటు ఫర్నిచర్ షాప్ని రెండూ మెయింటైన్ చేయలేను కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక బాలు పాట పాడుతూ ఉంటాడు. మహానటి అంటూ రోహిణిని చూసి పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి, చూడండి అత్తయ్య, బాలు నా గురించే పాట పాడుతున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి. వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దని చెప్పాను కదా, నువ్వు ఫర్నిచర్ షాప్కి వెళ్ళు అని ప్రభావతి రోహిణితో అంటుంది. అప్పుడు ఇక రోహిణి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందరూ మనోజ్కి ఎలా ఉంది అని అందరూ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అయితే అడుగుతారు. సార్కి బాగానే ఉంది, మీ పనులు మీరు చూసుకోండి అని రోహిణి అయితే చెప్తుంది. ఇంతలో మళ్ళీ మాణిక్యం అక్కడికి వస్తాడు. ఇక మాణిక్యం మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని రావడం చూసి, అప్పుడే ఏంటి మాణిక్యం, ఎందుకు ప్రతిసారి ఇలా హెల్మెట్ పెట్టుకొని నువ్వు వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మొన్నే అడ్డంగా దొరికిపోయేదాన్ని, ఏదో సేఫ్టీ కోసం నిన్ను ఆ హెల్మెట్ పెట్టుకోమన్నాను, లేకపోతే ఆ రోజు ఇక నా పని అయిపోయినట్టే అని రోహిణి అంటుంది. హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన నన్ను భలే గుర్తుపెట్టావు రోహిణి పాప అని అంటూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం, గుర్తుపెట్టానా, నీ గురించి నాకు తెలీదా అని రోహిణి అయితే చెప్తుంది. చూడు రోహిణి పాప, నేను ఇక్కడికి వచ్చింది నీకు శుభలేఖ ఇద్దామని వచ్చాను అని అంటాడు. శుభలేఖ? శుభలేఖ ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి. ఏం లేదు రోహిణి పాప, నేను నా మేనల్లుడు పెళ్లి చేయబోతున్నాను, దానికి శుభలేఖ నీకు ఇద్దామని ఇచ్చి నిన్ను పిలుద్దామని పెళ్లికి వచ్చాను అని మాణిక్యం అంటాడు. అదేంటి, నీకు పిల్లలు లేరా? మీ మేనల్లుడి పెళ్లి నువ్వు చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చిన్నప్పటి నుంచి వాడిని నా చేతులతో పెంచాను, అందుకనే పెళ్లి కూడా నేనే చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నాకు పిల్లలున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని మాణిక్యం అయితే చెప్తాడు. అవునా, అసలు నువ్వు పెళ్ళైనట్టే కనిపించవు అని రోహిణి అంటుంది. అప్పుడే ఇక రోహిణి పెళ్లి శుభలేఖని ఓపెన్ చేసి చూస్తుంది. అలా ఓపెన్ చేసి చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ, సుందరిని పెళ్లి చేసుకునేవాడు మాణిక్య మేనలుడా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు సుందరి కదా,
సుందరి చేసుకునేది మీ మేనల్లున్నా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, సుందరి నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. సుందరి తెలియకపోవడం ఏంటి? మా మావయ్య గారు స్నేహితుడు కూతురే కదా సుందరి, రంగారావు గారు కూతురే కదా అని అంటూ రోహిణి చెప్పడంతో ఆ మాట విని అప్పుడే మాణిక్యం, అవును, అయితే మీకు సుందరి గురించి మొత్తం తెలుసు. సుందరి ఆ అబ్బాయి ఇద్దరూ కూడా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళని తిరిగి తీసుకొచ్చారు కదా అని అడుగుతూ ఉంటే, అవును, ఎవరో తీసుకొచ్చారు, రంగారావు గారి ఫ్రెండ్ అబ్బాయి అని వాళ్ళు చెప్పారు అని అనగానే, ఆ రంగారావు ఫ్రెండ్ కొడుకు ఎవరనుకుంటున్నావు అని అంటుంది రోహిణి. ఎవరు నీకు తెలుసా? చెప్పు రోహిణి అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. ఎవరో కాదు, బాలు మీనానే. ఆ రోజు బాలు మీనానే ఇంటికి తీసుకువచ్చారు సుందరిని కూడా. ఈ విషయం నీకు తెలీదా అని అడుగుతూ ఉంటే ఒక్కసారి మాణిక్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు అని మాణిక్యం అంటాడు. చూడు మాణిక్యం, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లిని ఆపేసాయి, ఈ పెళ్లిని ఆపేసి వాళ్ళకి రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చెయ్యి. నా కుటుంబాన్ని మాత్రం పిలవద్దు, ఏదో సింపుల్గా చేసేసేయి. ఈ పెళ్లికి మళ్ళీ మా కుటుంబం బాలు మీనా వస్తే ఖచ్చితంగా నిన్ను చూస్తారు. ఎందుకంటే నువ్వే కదా దగ్గరుండి పెళ్లి చేసేది. కాబట్టి నువ్వు దగ్గరుండి పెళ్లి చేసినట్టు ఉంటుంది. మీ మేనల్లుడికి ప్రేమించిన అమ్మాయితో పెళ్ళైపోయినట్టు ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళిద్దరు పెళ్లి జరిపించు, ఏ రిసెప్షన్ కూడా పెట్టొద్దు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని మాణిక్యం ఇక సైలెంట్గా ఉంటాడు. ఏంటి మాణిక్యం, ఏమి మాట్లాడవేంటి? నేను చెప్పింది కరెక్టే కదా. నువ్వు ఈ పెళ్లి కార్డులు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసాయి అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఏంటి? నీకు నువ్వు రక్షించుకోవడానికి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇప్పుడు నేను నా మేనలుడి పెళ్లిని వాయిదా వేయాలా? లేకపోతే వాడి పెళ్ళి ఎవరో అనాథలు పెళ్ళిళ్ళు జరిపించినట్టు రిజిస్టర్ ఆఫీసులో వాడు పెళ్లి జరిపించి వాడికి ఎవ్వరూ లేరు అని అనుకునేలాగా రిసెప్షన్ కూడా పెట్టకూడదా? చాలేమ్మా, నోరు మూసుకో అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇప్పటి వరకు ఏదో సాటి ఆడపిల్లవి కదా, చెల్లెల్లాంటి దానివి, నీకేదైనా సహాయం చేద్దామని, నీ కాపురం బాగుంటుంది కదా అని ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టు ప్రతి నాటకం కూడా ఆడాను. మా తాతల కాలం నుంచి అబద్ధాలు చెప్పకుండా అందరూ కూడా చాలా నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు. కానీ ఒక ఆడపిల్ల కాపురం నిలబెట్టడానికే కదా నేను చేసేది తప్పు కాదని నా మనసుకు నచ్చ చెప్పుకొని నువ్వు నాటకమాడి అబద్ధాలు చెప్పమన్నప్పుడల్లా కూడా నీ గురించి నేను అబద్ధాలు చెప్తూ నాటకాలు ఆడాను. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నావు. అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు. నీకన్నా నాకు నా మేనలుడే ఎక్కువ, వాడి సంతోషం ఎక్కువ. వాడి పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలని మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఎంతో ఆశపడుతున్నారు. నువ్వొచ్చి ఇప్పుడు ఆ పెళ్ళి జరిపించొద్దు, రిజిస్టర్ ఆఫీస్లో చెయ్యి, అసలు ఈ పెళ్ళే చెయ్యొద్దు అంటున్నావు. అసలు నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? దీనికి ఒకవేళ నిజం చెప్పాల్సి వస్తే అందరి ముందు నిజం చెప్పేస్తాను తప్ప నేను మాత్రం ఈ పెళ్ళి ఆపను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాణిక్యం మాటలకి, అది కాదు మాణిక్యం, లేకపోతే అందరం అడ్డంగా దొరికిపోతామని రోహిణి అనడంతో, దొరికిపోతే దొరికిపోని, ఏ రోజుకైనా నిజం బయటపడుతుంది కదా అని నేను ఎప్పుడు అనుకున్నాను. ఈ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా అని. ఇప్పుడు వస్తుంది, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని రోహిణి మాణిక్యం తిరగబడుతున్నాడని గమనిస్తుంది. సరే మాణిక్యం, నేను ఒకటి అడిగాను, నువ్వు అది నాకు కుదరదు అని చెప్పావు, దాంట్లో ఏముందిలే అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక మాణిక్యం, చూడు రోహిణి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి చర్చ సలహాలు ఏమీ ఇవ్వకు అని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణి వెళ్ళిపోతున్న మాణిక్యాన్ని పిలుస్తుంది. మాణిక్యం, ఆగు, నీతో పనుంది అని అంటూ ఉంటే, నాతో పనుందా? ఇంకెప్పుడు కూడా నేను నీకు ఏ పని కూడా చేసి పెట్టను అని మాణిక్యం అంటాడు. సారీ మాణిక్యం, నువ్వు ఇంత సీరియస్ అవుతావని అనుకోలేదు.
నేను అడిగిన దాంట్లో తప్పుందని అర్థమవుతుంది. నేను తప్పకుండా ఈ పెళ్ళికి వస్తాను అని చెప్తూ ఉంటుంది. అవును, ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? మీ ఇల్లు ఎక్కడ? ఎప్పుడు నేను అసలు కూడా ఈ వివరాలు నిన్ను అడగలేదు అని అంటూ ఉంటే, ఎందుకు ఇప్పుడు అవన్నీ అడుగుతున్నావని అడుగుతాడు మాణిక్యం. ఏం లేదు, మామూలుగా అడుగుదామని అని అనగానే అప్పుడే పలానా చోట ఉంటానని మాణిక్యం అయితే చెప్తాడు. సరే మాణిక్యం, వెళ్ళిరా, పెళ్లి పనిలో బిజీగా ఉన్నట్టున్నావు కదా అని చెప్తుంది. మాణిక్యం ఇక వెళ్ళిపోతాడు. నా మాట కాదనకుండా ఒకవేళ వాళ్ళు కనిపిస్తే నిజం చెప్తావా? నిజం చెప్తే నా జీవితమే నాశనం అయిపోతుంది. నేను ఊరుకుంటానా? మాణిక్యం, నా గురించి నిజం బయటికి రాకుండా ఉండాలంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని రోహిణి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక రోహిణి మాణిక్యాన్ని అడ్డు తొలగించుకోవాలని, అసలు ఈ పెళ్ళికి మాణిక్యమే లేకుండా చేస్తాను, ఈ పెళ్ళే జరగకుండా చేస్తాను అని రోహిణి మనసులో అనుకుంటూ ఇక గుణాన్ని కలవడానికైతే వెళ్తుంది. అప్పుడే గుణ రోహిణిని చూసి, ఏంటి చాలా రోజులైంది రోహిణి, ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. నీతో పని పడింది గుణ, నువ్వొక పని చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఏం చెయ్యాలి? వార్నింగ్ ఇవ్వాలా లేకపోతే శాల్తీనే లేపేయాలా అని గుణ అడుగుతాడు. శాల్తీనే లేపేయాలి అని రోహిణి అనడంతో ఒక్కసారి గుణ షాక్ అయిపోతూ, నేనేదో నార్మల్గా అన్నాను, నువ్వేంటి నిజంగానే శాల్తీని లేపేయాలంటున్నావు? అయినా ఇంతకీ ఎవరిని లేపేయాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు గుణ. ఇదిగో ఇతన్ని, ఇతని పేరు మటన్ కొట్టు మాణిక్యం. బస్తీలో ఇతనికి మటన్ కొట్టు ఉంది. ఇతని ఇల్లు కూడా ఆ బస్తీలోనే ఉంది. ఇతన్ని నువ్వు చంపేయాలి. ముందు కిడ్నాప్ చెయ్యి, తర్వాత ఎప్పుడు ఇతన్ని లేపేయాలో నేను చెప్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇది నాకు చాలా ఇంపార్టెంటు, నువ్వే చేయగలవని నీ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మాట విన్న గుణ, అసలు ఇతన్ని నువ్వు చంపాలని చూస్తున్నావంటే ఇతని వల్ల నీకు ఎంతో ప్రమాదం ఉందని నాకు అర్థమైపోతుంది. ఏం జరిగింది అని అడుగుతాడు. వివరాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు సహాయం చేస్తావని వచ్చాను అని అనగానే, కనీసం ఎందుకు చంపాలనుకుంటున్నావో తెలియాలి కదా అని గుణ అంటాడు. వీడు నా జీవితానికి అడ్డుపడుతున్నాడు, అందుకనే వీడిని పక్కకి తొలగించాలనుకుంటున్నాను, ఇంతకు మించి నేనేం చెప్పలేను అని రోహిణి అనడంతో, సరే రోహిణి, ఇంతకు మించి నేనేం అడగలే, మరి ఇప్పుడు నాకు ఇతన్ని కిడ్నాప్ చేసినందుకు, తర్వాత శాల్తీని లేపేస్తున్నందుకు ఎంత ఇస్తున్నావో అని అడుగుతూ ఉంటాడు గుణ. ఆ మాట విని రోహిణి, నీకు నేను 10 లక్షలు ఇస్తాను అని రోహిణి అనగానే, 10 లక్షలా అని అంటూ ఆశ్చర్యపోతాడు. అవును, 10 లక్షలు ఇస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఈ రోహిణి 10 లక్షలు ఇస్తానంటుంది, నిజమేనా? అయినా 30 లక్షలు పెట్టి విల్లా కొనాలని అనుకున్నారు, వీళ్ళకి 10 లక్షలు లెక్క, 3 కోట్లు పెట్టి విల్లా కొనాలని 30 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కదా, మరి అంత డబ్బు వీళ్ళ దగ్గర ఉంటూనే ఉంటుంది, అందుకని ఇలా మాట్లాడుతుంది. ముందు సైలెంట్గా ఇతన్ని లేపేసి 10 లక్షలు తీసుకొని ఆ తర్వాత దీన్ని వంక పెట్టుకొని దీని దగ్గర కోట్ల రూపాయలు వసూలు చెయ్యొచ్చు అని గుణ మనసులో అనుకుంటాడు. సరే, రేపటితో వీడి కథ ఫినిష్ అయిపోతుంది, నువ్వేమీ కంగారు పడుకో అని గుణ అయితే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత గుణ మనుషులు సాయంత్రం పూట మటన్ కొట్టు నుంచి ఇంటికి వెళ్తున్న మాణిక్యాన్ని ఫాలో అవుతూ అయితే వెళ్తారు. అప్పుడే మాణిక్యం వెనుతిరిగి చూసుకుంటాడు. అలా చూసుకున్న తర్వాత అప్పుడే వాళ్ళైతే మాణిక్యాన్ని ఫాలో అవుతూ అంతా కూడా మాణిక్యానికి తెలిసిపోతుంది, ఎవరు వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడు ఇక రౌడీలు తననే ఫాలో అవుతున్నారని తెలుసుకొని మాణిక్యం వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక రౌడీలు మాణిక్యాన్ని పట్టుకొని చితకబోతారు. అప్పుడు ఇక మాణిక్యం అయితే, ఎవరు మీరు, ఎందుకు నన్ను కొడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఎవ్వరూ కూడా సమాధానం చెప్పరు. ఇంతలో గుణ అయితే మాస్క్ వేసుకొని అక్కడికి వస్తాడు. రే, నిన్ను చంపేమని మాకు డబ్బులు ఇచ్చారా అంటూ గుణ కూడా మాణిక్యాన్ని కొడుతూ ఉండగా, అప్పుడు ఇక మాణిక్యం వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక పారిపోదామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నప్పుడే అనుకోకుండా అటుగా వస్తున్న ఒక వ్యాన్ అయితే గుద్దేస్తుంది మాణిక్యాన్ని.
ఇక తలకి గాయమయ్యి మాణిక్యం అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. మాణిక్యం స్పృహ కోల్పోయాడన్న విషయం తెలుసుకొని అప్పుడే ఇక మాణిక్యం చచ్చిపోయాడనుకొని అనుకుంటాడు గుణ వాళ్ళ మనుషులు కూడా. ఇక మాణిక్యం ఎదురుగుండానే అక్కడే ఇక రోహిణికి ఫోన్ చేస్తాడు. రోహిణి, నువ్వు చెప్పినట్టే వీడిని ఫినిష్ చేసేసాము అని చెప్తూ ఉంటాడు గుణ. ఇక వెళ్ళిపోతాడు. అప్పుడే కొంచెం స్పృహలోనే ఉంటాడు మాణిక్యం. గుణ మాటలు వినపడతాయి. అప్పుడే ఇక అంటే రోహిణి నన్ను చంపడానికి రౌడీల్ని పంపించింది. తన మాట కాదన్నానని నన్ను ఇలా అడ్డు తొలగించుకోవాలనుకున్నా. ఇంత దుర్మార్గురాలని అనుకోలేదు అని ఇక అక్కడే తలకి దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయి ఉంటాడు మాణిక్యం. ఇంతలో ఫంక్షన్ మొత్తం కూడా చూసుకొని డెకరేషన్ అంతా పూర్తి చేసుకొని ఆడవాళ్లతో ఒక కార్లు అయితే వస్తూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా రోడ్డు పక్కన పడి ఉన్న మాణిక్యాన్ని చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది, కారు ఆపండి అని వేరే క్యాబ్ డ్రైవర్ అయితే వస్తాడు. అప్పుడే మీనా కారులో నుంచి దిగి, మలేషియా మావయ్య, ఈయనేంటి ఇలా దెబ్బలు తగిలి రోడ్డు మీద పడున్నాడు, అయ్యో ఏం జరిగింది అని హాస్పిటల్కి అయితే మీనా తీసుకువెళ్ళిన తరువాత అప్పుడే డాక్టర్లు తన తలకి బలమైన గాయం అవడంతో బ్లడ్ చాలా పోయింది, అతని బ్లడ్ గ్రూప్ ఇప్పుడు బ్లడ్ హాస్పిటల్లో లేదు అని చెప్పడంతో అప్పుడే ఇక మీనా అయితే బ్లడ్ ఇస్తుంది. ఇంతలో తనతో వచ్చిన వాళ్ళు, మీనా పాప ఆయన ఎవరో సమయానికి తీసుకొచ్చాము, ఇప్పుడు ప్రమాదం లేదంటున్నారు కదా, మనం వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటారు. అతని మాకు బాగా తెలుసు, మా తోటి కోడలు వాళ్ళ మేనమావి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి, స్పృహలోకి వచ్చాక అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను అని మీనా అయితే చెప్తుంది. తరువాత ఇక గుణ దగ్గరికి రోహిణి వెళ్తుంది. రోహిణి వెళ్ళి గుణతో అంటూ ఉంటుంది, అతను చనిపోయాడా అని అడుగుతూ ఉంటే, అతను చనిపోయాడు అని గుణ అయితే చెప్తాడు. ఇంతలో గుణకి తన మనిషి ఫోన్ చేస్తాడు. అన్నా, ఫలానా హాస్పిటల్లో మాణిక్యం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడన్నా, అతను బ్రతికి ఉన్నాడు అని చెప్పడంతో ఒకేసారి గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంట్రా, మనం చూసినప్పుడు వాడు చచ్చిపోయినట్టే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే, ఏమోనన్నా తెలీదు అని అంటూ ఉంటాడు అవతల మనిషి. అప్పుడే రోహిణి అది విని షాక్ అయిపోతూ, అదేంటి గుణ, అసలు చచ్చిపోయాడని పూర్తిగా తెలుసుకోకుండా ఎలా నిర్ధారిస్తావు నువ్వు అని రోహిణి అడుగుతుంది. అప్పుడే ఇక గుణ అంటాడు, ఇలా జరుగుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదు రోహిణి, కానీ నేను మరొక పొరపాటు కూడా చేశాను, ఇప్పుడు ఇదంతా చేయించింది నువ్వేనని ఖచ్చితంగా తెలిసిపోతుంది ఆ మాణిక్యానికి అని అనగానే, అతను ఒకవేళ స్పృహలో ఉంటే అప్పుడే నీకు నేను ఫోన్ చేసి రోహిణి మాణిక్యాన్ని ఫినిష్ చేశానని చెప్పాను, దాంతో నీ గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది కదా అని అంటూ ఉంటాడు. మాణిక్యం గురించి చెప్తాడు. ఇక గుణ అలా చెప్పడంతో, నీకు అసలు బుద్ధుందా, చెప్పిన పని సరిగ్గా చేయలేవా, నువ్వేమి క్రిమినల్వి అని అడుగుతూ తిడుతూ ఉంటుంది రోహిణి నోటికొచ్చినట్లు మాట్లాడుకో, ఒక్కోసారి ఇలాంటి విషయాల్లో పొరపాట్లు జరుగుతాయి, అందుకని నన్ను పూర్తిగా చేతగాని వాళ్ళ చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. నీలాంటి వాడికి పనప్పజెప్పాను చూడు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి, ఇంకెప్పుడు కూడా నీలాంటి చేతకాని వాడికి పనులు చెప్పకూడదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణిని చంప పగలగొడతాడు గుణ. ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం నీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేయాల్సి వస్తుంది, పొల్లే ఆడపిల్లవు కదా, నీకు సహాయం చేయాలని అనుకుంటే ఏంటి మరి మాటలతో రెచ్చిపోతున్నావు అని అంటూ ఉంటాడు గుణ. నేనొక క్రిమినల్ని, నేను మంచివాణ్ణి కాదు, పోలే అని ఎక్కడో జాలిపడి నీకు సహాయం చేస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని తిరిగి రివర్స్ అవుతాడు గుణ. ఇంతలో హాస్పిటల్లో మాణిక్యం స్పృహలోకి వచ్చారనని డాక్టర్లు చెప్పడంతో అప్పుడే మీనా మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తుంది. అయ్యో మలేషియా మావయ్య గారు, మీరు మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు, ఏంటి గాయాలు, ఏమైందని మీనా అడుగుతూ ఉంటే, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయ్యో మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి, మీరేం తప్పు చేశారని అని అంటూ ఉంటే, నువ్వు లేకపోతే ఈరోజు నా ప్రాణాలు ఇలా ఉండేవి కాదు, నువ్వే సమయానికి వచ్చి నా ప్రాణాల్ని కాపాడావు, నిజంగా నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటాడు మాణిక్యం.
మీరు నాకేమీ పరాయి వాళ్ళు కాదు, నాకు కూడా మావయ్య లాంటి వాళ్ళే కదా అని అంటుంది మీనా. కానీ నేను చాలా నిన్ను మోసం చేశానమ్మా. నిన్ను కాదు, మీ కుటుంబాన్ని మోసం చేశాను. రోహిణి లాంటి దుర్మార్గురాలికి సహాయం చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నారు అని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి మేనమావని కాదమ్మా నేను. నాది ఇదే ఊరు. నేను ఇదే ఊర్లో మటన్ కొట్టుకొని బ్రతుకుతాను. నా పేరు మటన్ కొట్టు మాణిక్యం అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి గురించి తెలుసుకొని మీనా. అప్పుడే ఇక మీనా, ఏంటి మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం. రోహిణి మీ అందరినీ మోసం చేస్తుంది. తను కోటీశ్వరాలు కాదు, వాళ్ళ మేనమావగా నన్ను నటించమంది. వాళ్ళ నాన్న చనిపోయినట్టు సృష్టించమంది. తరువాత తను చివరికి సుందరితో నా మేనల్లుడు పెళ్లి జరుగుతుందని పెళ్లి శుభలేఖని చూసి నన్ను చంపాలని, నిజం పెళ్లిలో బయటపడుతుందేమో, మీ అందరి ముందు నేను ఉంటే నిజం బయటకు వచ్చేస్తుందేమని భయంతో చివరికి నన్ను చంపాలని చూసింది అంటూ నిజాన్ని బయట పెడతాడు మాణిక్యం. ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ, రోహిణియే మిమ్మల్ని చంపాలనుకుందని ఎవరు చెప్పారు మీకు అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను స్పృహలో లేకపోయేసరికి అక్కడ ఒక రౌడీ వచ్చి, రోహిణి మాణిక్యాన్ని చంపేశాము, నీకు ఇక అడ్డు లేడు అని ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. స్పృహ లేకుండా పడి ఉన్న నేను చనిపోయాననుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని మాణిక్యం అంటాడు. రోహిణి మామూలు ఆడదు కాదమ్మా. మీ కుటుంబంలో తను చాలా చెడ్డది. రోహిణి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రోహిణి ఎవ్వరి ప్రాణాలైనా తీస్తుంది. తను కోటీశ్వరరాలు కాదు, తను మీ కుటుంబాన్ని తను మోసం చేస్తుంది అని మొత్తం నిజాలన్నీ మాణిక్యం మీనా ముందు బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి మాణిక్యం ద్వారా నిజం తెలుసుకున్న మీనా ఇప్పుడు రోహిణి విషయంలో అందరి ముందు నిజాన్ని బయట పెడుతుందా? ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ ని క్లిక్ చేయండి.